ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కాలేజీలో విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. సాంప్రదాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నృత్యాలు, ఆటపాటలతో హోరెత్తించారు. భారతీయ సంస్కృతి ఎంతో గొప్పదని, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఏ స్థాయిలో ఉన్నా మూలాలను మర్చిపోవద్దనే లక్ష్యంతో ట్రెడిషనల్ డే సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ప్రొఫెసర్ శ్రీరాములు తెలిపారు. అత్యధికంగా ఈ సంవత్సరం 24 లక్షల ప్యాకేజీ తమ విద్యార్థికి రావడం గర్వించదగ్గ విషయం అన్నారు. Occasions like that traditional occasion like Hindus doesn't practices are called traditions, but MBA tourism and travel management first year students ku second year students senior students aina MBA day second year students MBA day technology management final year students వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసుకొని ఫస్ట్ ఇండియన్ కల్చర్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎక్కడ వెళ్ళినా ఏ ఎత్తుకు ఎదిగినా ఎవరెస్ట్ ఎంత ఎత్తుకు ఎదిగినా మన కల్చర్ను మన మూలాలను మర్చిపోకూడదని చెప్పి ఈరోజు వాళ్ళను కల్చర్ డే తోటి వాళ్ళను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు ఏంటంటే పిల్లలు ఆటపాటలతోటి సరదా గడుపుతారు. టీచర్లకు ఏంటంటే మాది ప్రేక్షక పాత్ర ఈరోజు. అయితే ఎవరు కూడా ఏంటంటే వాళ్ళు ఎదగాలి, చాలా పై స్థానాలకు రావాలి. ఎందుకంటే ఈ ఇష్యూలో మీకు ఒకసారి చెప్తాను, ఫైనల్ ఇయర్ వాళ్ళకు 100% ప్లేస్మెంట్ ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్లో. హైయెస్ట్ 24 లక్షల ప్యాకేజీలు వచ్చినవి. ప్రతి స్టూడెంట్స్కు ఆల్రెడీ జాబులు వచ్చాయి కాబట్టి ఆ సంతోషంతో వాళ్ళు జూనియర్లను ఆహ్వానిస్తున్నారు.